వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. నిజాం కాలం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్లో భూమి విలువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో లేని ప్రత్యేకత హైదరాబాద్కు ఉంది. నలువైపులా ల్యాండ్ బ్యాంక్, ఐటీ, ఫార్మాతో పాటు అనేక రంగాల విస్తరణకు అవకాశం ఉంది. ఇతర మెట్రోస్లలో పొల్యూషన్, ట్రాఫిక్, భాష గొడవలు లేకపోవడంతో భాగ్యనగరం దూసుకుపోతోంది. హైదరాబాద్ నలువైపులా భూముల ధర కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. భౌగోళికంగా మిగతా ఏ రాష్ట్రాలకు లేనటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, అందుబాటులో లక్షల ఎకరాల భూమి ఉండడంతో ఇక్కడ భూములు కొనడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేదానికన్నా హైదరాబాద్లో 200 గజాలుంటే చాలని జనం చలో హైదరాబాద్ అంటున్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అని పెట్టుబడిదారులు ఒక స్థిర నిర్ణయానికి వచ్చేశారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర రాజధానికి కూడా హైదరాబాద్కున్నని ప్లస్ పాయింట్లు లేవు. అందుకే ఢిల్లీ టు కన్యాకుమారి వరకు చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ల్యాండ్ బ్యాంకింగ్ చేసుకుంటూ ఉంటారు. బెంగళూరు, ముంబై, చెన్నై నగరాల విస్తరణకు అవకాశాలు లేకుండా పోయాయి. ముంబైలో డబుల్ బెడ్రూమ్ కొనాలంటే 10 కోట్ల పైనే. బెంగళూరులో తాగునీరు, ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. చెన్నై ఇప్పటికే ప్యాక్డ్. లివింగ్ స్టాండర్డ్ విషయంలో వీటికంటే ఇప్పుడు హైదరాబాద్ మెరుగ్గా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సో బెటర్ అన్న అభిప్రాయం ఉంది. హైదరాబాద్ కు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ నగరం నలువైపులా విస్తరించడానికి కావలసినంత ల్యాండ్ ఉండటం. రీజనల్ రింగ్ రోడ్డు రాక ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ తో రియల్టర్లలో ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇప్పటికే గ్రేటర్ చుట్టూ ఉన్న అనేక గ్రామాల్లో భూములు మరింత వినియోగంలోకి వచ్చేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లోనే నిర్మాణ ఖర్చులు, అపార్ట్మెంట్ల రేట్లు తక్కువ, మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా హైదరాబాద్ ఇప్పుడు బెస్ట్ ప్లేస్. ఒక ఇల్లు కొన్న వాళ్ళు దాని లోన్లు తీరిన తర్వాత మరోటి కొంటారు. ఫ్లాట్ రేట్లు కూడా ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో తక్కువ. పైగా హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే హైదరాబాద్ లో భూమికి డిమాండ్ పెరుగుతుందని రియల్టర్లు అంటున్నారు. సేల్స్ చూసుకుంటే ఏ రోజు చూసుకున్నా కానీ ఇప్పుడు సేల్స్ మందగించిందని కొన్ని న్యూస్ వస్తున్నాయి. మీరు ఒక డేటా తీసుకోండి. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ సేల్స్ ఎక్కడున్నా చూడండి. చెన్నైతో పోల్చుకోండి, కోల్కతాతో పోల్చుకోండి, బెంగళూరుతో పోల్చుకోండి. నెంబర్ ఆఫ్ సేల్స్ చూడండి. అంటే అక్కడేమో మనకేంటంటే ఒకసారి 1,25,000 లక్ష యూనిట్స్ సేల్ అయిన దగ్గర కొంత తగ్గేసరికి తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి 10% తగ్గింది, 20% తగ్గింది రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ మిగతా సిటీస్ చూసుకోండి 15,000, 20,000 యూనిట్సే ఉంటాయి. సో అక్కడ చూసుకుంటే మనం ఎంత గ్యాప్లో ఉన్నాము. సో there are many advantages for Hyderabad. So it's not అంటే ఇది ఆటో పైలట్లో కూడా మనకు గ్రోత్ ఉంటుంది. ఏ గవర్నమెంట్స్ వచ్చినా, ఏ పాలసీ వచ్చినా కానీ మినిమం గ్యారంటీగా ఉంటుంది మనకు. గ్రేటర్లో పెట్టుబడికి స్థలమా లేక ఇల్లు కొనడం మేలా అంటే అధిక శాతం మంది స్థలం కొనడానికే ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లల వివాహం, పదవి విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడిపే ప్రణాళికలతో కొందరు దీర్ఘకాలానికి కొంటుంటే మరికొందరు మాత్రం ఆశించిన ధర రాగానే అమ్మేసి లాభపడుతున్నారు. ఇటీవల పెట్టుబడి దృష్ట్యా ఫ్లాట్ల కొనుగోళ్ల కన్నా గ్రేటర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఫామ్ హౌస్ల కోసం, అర్బన్ కల్టివేషన్, విల్లాల నిర్మాణం కోసం భూములు కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న ఇళ్ల కోసం ప్రస్తుతం ఎక్కువ మంది చూస్తున్నారు. మరికొందరు స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు, డూప్లెక్స్లైనా ప్రాజెక్టు ప్రారంభంలోనే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. నచ్చిన దిక్కులో స్థిరాస్తిని ఎంచుకోవడానికి అపార అవకాశాలు ఉండటం, నిర్వాహకులు కూడా ప్రీ లాంచ్, సాఫ్ట్ లాంచ్ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం నగర శివార్లలో ఆరంభంలో అపార్ట్మెంట్లలో చదరపు అడుగు 4,500 రూపాయలకిస్తున్నారు. పూర్తయ్యే నాటికి 7,500 నుంచి 8,000 రూపాయలకు పెరుగుతుంది. మరోవైపు స్థలం, ఫ్లాట్, విల్లా కొనుగోలుదారులు సైతం పక్కా ప్లాన్తో ఉంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఉపాధినిచ్చే సంస్థలు పెద్ద ఎత్తున ఎక్కడ కొలువైతే అక్కడ కొనుగోలు చేస్తున్నారు. మెట్రో 2వ దశలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలున్నాయి. నగరం చుట్టూ ఉన్న జాతీయ రహదారుల విస్తరణ, ఆలయాల అభివృద్ధి, సమగ్ర రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా వేరువేరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శివారు ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్లు, రైల్వే టెర్మినల్స్ ఏర్పాటు ఆలోచనలున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఎలాంటి ఢోకా లేదు. భూమిపై పెట్టిన రూపాయికి 3 ఏళ్లు వెయిట్ చేస్తే లాభాలొస్తాయనే ఆలోచన కొనుగోలుదారుల్లో మొదలైంది. మనము కూకట్పల్లి ఏరియాలో చూసినట్టయితే అసలు అక్కడ గవర్నమెంట్ ఒక పెద్ద కాలనీ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రండి అని చెప్తే కూడా ఆక్యుపై చేయడానికి చాలా మంది ప్రజలు ముందుకు రాలేదు. ఎందుకంటే అక్కడ దొంగల భయం విపరీతంగా ఉండే. అదేవిధంగా ఇటు వనస్థలిపురం కూడా సేమ్ ప్రాబ్లం. అవన్నీ కూడా అప్పుడు నగర శివార్లలో ఉండే ప్రాంతాలు.
సో మరి దొంగల భయానికి ఇతరత్ర కూడా ఆక్యుపై చేయడానికి కూడా విపరీతమైన భయపడ్డటువంటి రోజులు అవి. ఆ రోజు గజానికి ఒక 500 నుంచి 2000 డిపెండింగ్ అపాన్ ది పొజిషన్ ఆఫ్ దట్ ప్లాట్. అంటే లోపల ఉంటే 500, రోడ్ సైడ్ ఉంటే 1000, 2000 ఈ విధంగా కమర్షియల్ ఉంటే ఉండేటువంటి రేటు. ఈ రోజు వస్తే మనం చూస్తే ఒక దాదాపు ఏ మూలకు వెళ్ళినా కానీ 60-70 వేలకు తక్కువ ఉండదు. అదేవిధంగా రోడ్డు మీద వస్తే దాదాపు 3 లక్షల రూపాయల రేట్లు ఉన్నాయి. హైదరాబాద్ రియల్ భూమికి ప్రధాన కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్. రియల్ ఎస్టేట్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా బ్యాక్ బోన్ గా నిలుస్తుంది ఔటర్ రింగ్ రోడ్. దీని చుట్టూ 60 నుంచి 70 కిలోమీటర్ల మేర నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొండలు, గుట్టలు, చెట్ల పొదలతో అడవులను తలపించే ఔటర్ పరిసరాల్లో ఇప్పుడు భారీ భవనాలు వెలుస్తున్నాయి. ఒకదాన్ని తలతన్నేలా మరొకటి అన్నట్టు ఆకాశమే హద్దుగా అధునాతన హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. సిటీ శివార్లో ఉండే శంషాబాద్ ఇప్పుడు సిటీలో భాగమైపోయింది. కొత్తూరు వరకు హైదరాబాద్ లో భాగమే అనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పరిశ్రమలు, ఐటీ, ఫార్మా కంపెనీలు ఏర్పాటయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కు సమీపంలో 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో భారీ పారిశ్రామిక వాడలు ఏర్పాటయ్యాయి. పెట్టుబడికి అత్యధిక రిటర్న్స్ ఇచ్చేది రియాలిటీ. గోల్డ్ కన్నా అధిక రెట్ల రాబడి రియల్ ఎస్టేట్ రంగంలోనే సాధ్యం. అలాంటి రంగంలో హైదరాబాద్ అనేది సేఫెస్ట్ ప్లేస్. 30 ఏళ్లుగా హైదరాబాద్లో భూమి ధరలు ఏ విధంగా పెరిగాయి, ప్రస్తుతం వాటి విలువ ఎలా ఉంది, ఎంత భూమి అందుబాటులో ఉంది? గత 30 ఏళ్లలో హైదరాబాద్లో భూమి విలువ వేల నుంచి కోట్ల రూపాయల స్థాయికి వెళ్లింది. రియాలిటీ పరంగా హైదరాబాద్ను 5 భాగాలుగా గుర్తించొచ్చు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్. రియల్టర్లకు కాసుల పంట పండించిన వెస్ట్ హైదరాబాద్లో ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉన్నా గానీ భవిష్యత్తు మాత్రం ఈ ప్రాంతందే. 111 జీవో పరిధిలో ఉన్న భూములకు కూడా అధికారిక అమ్మకాల ప్రక్రియకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెస్ట్ హైదరాబాద్ మరో న్యూయార్క్ లాగా మారడం ఖాయం. హైదరాబాద్ను నలువైపుల నుంచి విభజించి చూస్తే నార్త్ పరిధిలో సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, మల్కాజ్గిరి, జీడిమెట్ల, తిరుమలగిరి, దమ్మాయి కూడా ఉన్నాయి. నార్త్ జోన్లో గత 30 ఏళ్లలో భూముల విలువ భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఇండో వెస్టర్న్ కల్చర్ బాగా ఉండడం, డిఫెన్స్, రైల్వే, బేగంపేట్ ఎయిర్పోర్ట్, హోటల్స్, టూరిజం స్పాట్స్, కమర్షియల్ ట్రేడ్ సెంటర్లు, గేమింగ్ జోన్లు, కాలేజ్లు ఉండటంతో నార్త్ హైదరాబాద్ రియల్ భూములో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ ఉన్నంత వరకు సికింద్రాబాద్ ఆఫీసర్స్ క్లబ్తో పాటు ఇళ్ల అద్దెలు కూడా భారీగా ఉండేవి. దీంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇల్లు, షాపులు ఉన్న వారికి ఆదాయం బాగానే ఉంది. ఈ ప్రాంతాల్లో 1995లో గజం ధర రెసిడెన్షియల్ కోసం 5,000 ఉంటే ఇప్పుడు 1,20,000 వరకు ఉంటుంది. అదే కమర్షియల్ విషయానికొస్తే 30 ఏళ్ల క్రితం నార్త్ రీజియన్లో 30,000 ఉంటే ఇప్పుడు అది 2 లక్షలు పలుకుతుంది. ఈస్ట్ హైదరాబాద్ పరిధిలో ఎల్బీ నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, హయత్ నగర్, గట్టి అన్నారం, చంపాపేట్, కర్మన్ ఘాట్, కొత్తపేట, చర్లపల్లి, చైతన్యపురిలో గత 30 ఏళ్లలో భూముల ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలోని నల్గొండ, వరంగల్ జిల్లా వాసులతో పాటు ఏపీలోని 14 జిల్లాలకు చెందిన సెటిలర్స్ కూడా 90% మంది ఇక్కడే ఆస్తులు కొనుగోలు చేసి హైదరాబాదీలుగా మారిపోయారు. సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీఓ కాలనీలు, ప్రభుత్వ శాఖల్లోని కీలక అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులంతా ఈస్ట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఈ ప్రాంతంలో 1995లో గజం ధర రెసిడెన్షియల్ కోసం 2,500 ఉంటే ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. అదే కమర్షియల్ విషయానికొస్తే 30 ఏళ్ల క్రితం ఈస్ట్ రీజియన్లో 5,000 ఉంటే ఇప్పుడు అది 2 లక్షల వరకు పలుకుతుంది. మలక్పేట్ నుంచి విజయవాడ హైవే వరకు మెయిన్ రోడ్డు మీద గజం ధర నేషనల్ హైవేకి 2 వైపులా 1,00,000 నుంచి 2 లక్షలు పలుకుతుంది. ఇప్పటికీ కమర్షియల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కి అవసరమైన ఇసుక వ్యాపారమంతా ఈస్ట్ హైదరాబాద్ నుంచి జరుగుతుంది. హైదరాబాద్ వెస్టులో మాత్రం భూముల ధర దుమ్ము దులుపుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంతా వెస్ట్ హైదరాబాద్ లోనే కొనసాగుతుంది. ఐటీ, ఈ కామర్స్, ఫార్మా, 5 స్టార్ హోటల్స్ ఇలా ఒకటేమిటి వెస్ట్ హైదరాబాద్ భూములు కోట్లు తెచ్చిపెడుతుంది. రియల్టర్లకు కాసుల పంట పండించిన వెస్ట్ హైదరాబాద్ లో ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉన్నా గానీ భవిష్యత్తులో మాత్రం ఈ ప్రాంతందే. కోకాపేట్లో ఎకరా 100 కోట్లు, గచ్చిబౌలిలో 80 నుంచి 100 కోట్లు, నార్సింగి, నానక్రామ్ గూడల్లో కమర్షియల్ స్పేస్ ఎకరా 180 నుంచి 250 కోట్లు పలుకుతుంది. దీనికి తోడు శేరలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మోకిలా, శంకర్పల్లి, తెల్లాపూర్లలో ల్యాండ్ బ్యాంక్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండటం, సర్వీస్ రోడ్లు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాల్లో ఖాళీ భూమి కనిపిస్తే పాగా వేస్తున్నారు రియల్టర్లు. ఐటీ కంపెనీల అడ్డాగా సెజ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అమెజాన్, గూగుల్, అమెరికన్ కాన్సులేట్, మెట్రో రైల్ సర్వీసులుండటంతో వెస్ట్ హైదరాబాద్ లో అద్దె ఇళ్ల నుంచి అపార్ట్మెంట్ల వరకు, సర్వీస్ అపార్ట్మెంట్స్ నుంచి విల్లాల వరకు రెంటులు లక్షల్లో వసూలవుతున్నాయి. విదేశాల్లోని కల్చర్ అంతా వెస్ట్ హైదరాబాద్ లోనే కనిపిస్తుంది. స్టార్
స్టార్ హోటల్స్, అన్ని దేశాల ఫుడ్ వెరైటీస్ కు ఈ కోర్ సిటీ అడ్డాగా మారడంతో ఇక్కడ తోపుడు బండ్ల వ్యాపారం నుంచి బడాబాబుల బిజినెస్ అంతా భారీగా జరుగుతుంది. వెస్ట్ హైదరాబాద్ లో 100 గజాలు 200 గజాల కన్నా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ వల్ల ఖాళీ భూమి దొరకడం లేదు. రెసిడెన్షియల్ కోసం గచ్చిబౌలిలో గజం 2 లక్షలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 3 లక్షలు, గండిపేటలో 1,50,000, మాదాపూర్, కొండాపూర్లలో గజం 2 లక్షలు, మియాపూర్లో గజం 1,50,000, కూకట్పల్లిలో అత్యధికంగా 3 లక్షలు, అత్యల్పంగా 1,50,000 ధర పలుకుతుంది. వెస్ట్ హైదరాబాద్ లోకి వెళ్తే జిగేలనిపించే భవనాలు, స్టాండ్ అలోన్ భవనాలతో ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా సాగుతుంది. ఐటీ ఉద్యోగులు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు, బిజినెస్ మ్యాన్లు వెస్ట్ జోన్ లో అధిక ధరలు పెట్టి భూములు కొంటున్నారు. కమర్షియల్ స్పేస్, ఆఫీస్ స్పేస్ దేశంలోని గుర్గావ్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు కన్నా అధికంగా లభిస్తుంది. అయితే ఆ నగరాల కన్నా స్క్వేర్ ఫీట్ ధర తక్కువకు లభిస్తూ ఉండటంతో ఎంఎన్సీ కంపెనీలన్నీ ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఇక సెంట్రల్ హైదరాబాద్ లో ధరల విషయానికొస్తే కమర్షియల్, రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్, ప్రభుత్వ కార్యాలయాలు, ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ అన్ని ఇటువైపే. భూమి విలువ గజం 5 లక్షలు పలకడానికి కేర్ ఆఫ్ అడ్రస్ సెంట్రల్ హైదరాబాద్. సినీ తారలు, బిజినెస్ మ్యాన్లు, ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల నివాసాల అడ్డా సెంట్రల్ హైదరాబాద్. అబిడ్స్ టు మెహదీపట్నం, అంబర్పేట్ టు ఫిలిం నగర్, సెంట్రల్ హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయల ఆర్థిక రాజధాని. ఇక్కడ భూములు కొనాలంటే కోట్లుండాల్సిందే. అంతగా సెంట్రల్ హైదరాబాద్ లో రియల్ వ్యాపారం పుంజుకుంది. ప్రభుత్వం కూడా సెంట్రల్ హైదరాబాద్ లోని స్థలాలకు రేట్ కార్డ్ భారీగా పెంచడంతో మార్కెట్ రేట్ వాల్యూ కూడా అంతకు 10ంతలుగా మారింది. హైదరాబాద్ లో బడాబాబుల కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఖైరతాబాద్ లో ఇల్లు కట్టాలన్నా, కమర్షియల్ వ్యాపారం చేసుకోవాలన్నా భూమి చాలా తక్కువగా అందుబాటులో ఉంది. అందుకే ఇక్కడ ఖాళీగా ఉన్న భూమిని బంగారు గనుల కన్నా భద్రంగా దాచుకుంటారు ఇక్కడి భూ యజమానులు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సూత్రం ప్రకారం జూబ్లీ హిల్స్ లో నివాసం కోసం గజం భూమికి కనీస ధర 2.5 లక్షల నుంచి అత్యధికంగా 5 లక్షల వరకు ఉంటుంది. ఇక కమర్షియల్ షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు వ్యాపారం చేయాలంటే స్క్వేర్ యార్డ్ విలువ కనీసం 8 నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిందే. అంతలా జూబ్లీహిల్స్ పరిధిలో భూమి బంగారం కన్నా విలువైందిగా మారింది. ఇక ఫిలిం నగర్ లో ఇప్పటికే స్టూడియోలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల భారీ వెంచర్లతో అపార్ట్మెంట్లు, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కింద నిర్మాణాలు చేపట్టారు. రియల్ వెంచర్లతో ఒకప్పటి సినీ స్టూడియోలన్నీ విల్లాలుగా, గెస్ట్ హౌజులుగా మారిపోయాయి. ఇక్కడ భూమి విలువ భారీగా ఉంది. 500 గజాల ఇల్లు కొనాలంటే కనీసం 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో రెసిడెన్షియల్ కోసం గజం భూమి విలువ 5 లక్షలు, కమర్షియల్ 12 నుంచి 15 లక్షలు, ఫిలిం నగర్ లో రెసిడెన్షియల్ గజానికి కనిష్ట ధర 2 లక్షలు, గరిష్టంగా 4 లక్షలు, బంజారా హిల్స్ లో కనిష్టంగా 2, గరిష్టంగా 3 లక్షలు, మాదాపూర్ లో కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 3 లక్షలు, కొండాపూర్ లో కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 3 లక్షలు, అలాగే గచ్చిబౌలిలో కనిష్టంగా 3 లక్షలు, గరిష్టంగా 4 లక్షలు, ఇక అబిడ్స్ లో కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 4 లక్షలు, కోకాపేట్లో కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 3 లక్షలు, కూకట్పల్లిలో కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 2.5 లక్షలు, బేగంపేటలో 2.5 లక్షలు, వెస్ట్ మారేడ్పల్లి పరిధిలో గజం 2.5 లక్షల వరకు పలుకుతుంది. వ్యాపారం కోసం భారీ మాల్స్ నిర్మించాలంటే గజానికి కనీసంగా 5 లక్షలు, గరిష్టంగా 15 లక్షలు పెట్టాల్సిందే. అంతగా సెంట్రల్ వెస్ట్ హైదరాబాద్ లో భూముల ధరలు పెరిగాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో గజం భూమి ధర అత్యధికంగా 10 నుంచి 15 లక్షలు పలుకుతుంది. జూబ్లీహిల్స్ లో 5 నుంచి 10 లక్షల వరకు, బంజారా హిల్స్ లో 7.5 లక్షలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 5 నుంచి 7.5 లక్షలు, కోకాపేట్లో 5 లక్షలు, కూకట్పల్లిలో 5 లక్షలు, మాధాపూర్లో 6 లక్షలు, కోటి, అబిడ్స్, ఎంజే మార్కెట్ కనీసం 3 నుంచి 5 లక్షలు, బేగంపేట్ 4 నుంచి 5 లక్షలు, సికింద్రాబాద్ లో 3 నుంచి 4 లక్షలు, చార్మినార్ లో 3 నుంచి 4 లక్షల వరకు మార్కెట్ విలువ పెరిగింది. గ్రేటర్ లో సౌత్ హైదరాబాద్ ఒకప్పుడు నిజమైన హైదరాబాద్. ఇప్పటి జనరేషన్ కు సౌత్ హైదరాబాద్ డౌన్ టౌన్ గా చెప్పుకుంటారు. కానీ హైదరాబాద్ ప్రత్యేకతను కాపాడటంలో సౌత్ హైదరాబాద్ నే ఘనంగా చెప్పుకుంటారు. చార్మినార్, మలక్పేట్, సంతోష్ నగర్, ఫలక్నుమా, రాజేంద్రనగర్ లో ఇప్పటికీ భూమి బంగారమే. నిజాంల కాలంలో హైదరాబాద్ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ ప్రాంతంలో భూమి విలువ ఏటా పెరుగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్నా దైనందిన జీవితానికి అవసరమైన కమర్షియల్ షాపులు, మాల్స్ అన్ని సౌత్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. తాజాగా మెట్రో రైల్ మార్గాన్ని కూడా చార్మినార్, చాంద్రయాన్ గుట్ట నుంచి శంషాబాద్ వరకు పనులు ప్రారంభం కావడంతో ఇప్పుడు ఆ ఏరియాల్లో భూమికి, ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. అయితే ఇదే భూములు, ఇళ్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది బయస్ టైం అని చెబుతున్నారు. సిటీకి కొద్ది దూరంలో స్థలాలు కొన్నవారు ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్నారు. హైదరాబాద్లో ప్రాంతాన్ని, ప్రాజెక్ట్ని బట్టి
ఇళ్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. ఉన్నత వర్గాలుండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది. కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్టులతో ఫ్లాట్ల ధరలు ఎక్కువగా పలుకుతున్నాయి. ప్రస్తుతం ఇళ్ల ధరలు కాస్త నిలకడగా ఉన్నప్పటికీ ముందు ముందు పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ లో ఏంటంటే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఎక్కడైతే మనకు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా ఏరియాస్ కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తే అక్కడ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ కొత్తగా వస్తుంది. ఆ ప్రాంతం కూడా మంచి హైలీ పొటెన్షియల్ ఏరియా రాబోయే కాలంలో. నేను ఇంతకుముందే చెప్పాను, అవుటర్ రింగ్ రోడ్ లో ఒకప్పుడు 25 లక్షల పర్ ఏకర్ ఉంది 2005లో. ఈ రోజు 2025లో 100 కోట్లకు పోయింది. సో రీజనల్ రింగ్ రోడ్ లో కూడా గ్రోత్ కూడా అంత స్పీడ్ గా ఉండకపోవచ్చు, అంత లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మంచి అప్రిసియేషన్ గ్యారెంటీగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మా సిటీ అని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 4th సిటీ అని కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది. అదేవిధంగా మెట్రో సెకండ్ పేజ్ కూడా వస్తుంది. సో ఆ ఏరియాస్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% బాగా వస్తుంది. భూములు కొనుగోలు చేయలేని వారు అపార్ట్మెంట్స్ వైపు మళ్లుతున్నారు. మారుతున్న కాలం, పెరుగుతున్న అవసరాల మేరకు విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్టులలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తూ అప్పర్ మిడిల్ క్లాస్ సెక్టార్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ డిమాండ్ ఉన్న కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చదరపు అడుగుకు 10,000 రూపాయల నుంచి 16,000కు పైగానే ధరలుంటున్నాయి. నార్సింగ్ లో స్క్వేర్ ఫీట్ కి 8,000 రూపాయల నుంచి 12,000 వరకు, కొండాపూర్లో 7,500 నుంచి 11,000 వరకు, కాజాగూడలో 7,500 నుంచి 12,000 వరకు, మణికొండలో 8,000 నుంచి 10,000 వరకు, నానక్రమ్గూడలో 9,000 నుంచి 14,000 వరకు, మాదాపూర్లో 10,000 నుంచి 15,000 వరకు, కోకాపేట్లో 11,000 నుంచి 15,000 వరకు, జూబ్లీహిల్స్ లో 12,000 నుంచి 15,000 వరకు, బంజారాహిల్స్ లో 12,000 నుంచి 15,000 వరకు, హైటెక్ సిటీలో 12,000 నుంచి 16,000 వరకు, సోమాజిగూడలో 12,000 నుంచి 14,000 వరకు, బండ్లగూడ జాకెట్లో 4,500 నుంచి 5,000 వరకు, అత్తాపూర్లో 4,800 నుంచి 7,000 వరకు, ఉప్పల్లో 5,200 నుంచి 7,000 వరకు, ప్రగతి నగర్లో 5,400 నుంచి 8,000 వరకు, మియాపూర్లో 7,200 నుంచి 10,000 వరకు, కూకట్పల్లిలో 7,500 నుంచి 11,000 వరకు, పటాన్చెరులో 5,200 నుంచి 6,500 వరకు, ఎల్బీ నగర్లో 5,800 నుంచి 8,500 వరకు, షామీర్పేటలో 5,300 నుంచి 7,000 వరకు, మేడ్చల్లో 4,800 నుంచి 6,000 వరకు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా మార్కెట్లో అమ్మకాలు స్తబ్దుగా ఉన్నా డిమాండ్ అండ్ సప్లై రూపంలో, ఆఫర్ల రూపంలో అమ్మకాలు జరుగుతున్నాయి. కోర్ సిటీలో ఖాళీ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో బడ్జెట్లో కొత్తగా ఇల్లు కొనాలనుకునే వాళ్లు శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో తమ బడ్జెట్లోనే కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం కోర్ సిటీలో గజం ధర 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంది. శివారు మున్సిపాలిటీలు ఔటర్ లోపల మాత్రం 35,000 నుంచి 80,000 చొప్పున భూములు అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ఓఆర్ఆర్, మరోవైపు అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలే కావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. పక్క రాష్ట్రాల వారు సైతం శివార్లలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఐటీ ఉద్యోగుల్లో చాలా వరకు శివార్లలోనే సొంతింటిని నిర్మించుకుంటున్నారు. భవిష్యత్తు పెట్టుబడిగా ఖాళీ స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న రిజిస్ట్రేషన్లే హైదరాబాద్ లో స్థలానికున్న డిమాండ్ ను తెలియజేస్తుంది. ఎంప్లాయీస్ ఇట్లా వీళ్ళు కూడా వచ్చేసేసి హైదరాబాద్ లో స్థిరపడవచ్చు, హైదరాబాద్ లో తన శేష జీవితం ఇక్కడ గడపొచ్చు. ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ గ్లోబల్ వైజ్ ఫేమస్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉండటం మూలంగా టోటల్ ఇండియా నుంచి, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా కాదు, ఈవెన్ ఢిల్లీ, బాంబే అటువంటి క్రౌడీ ప్లేసెస్ నుంచి వెళ్ళి కూడా పబ్లిక్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందనేది నా ఒపీనియన్ అండి. ఈ మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చి కొన్ని కంపెనీస్ లో కన్స్ట్రక్షన్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ, విల్లాస్ పర్చేజ్ చేయడం కానీ, వీకెండ్ హోమ్స్ పర్చేజ్ చేయడం కానీ, ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ మధ్యన బాగా ఇంప్రూవ్ అయినాయి. హైదరాబాద్ లో గృహాలు, ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. వెస్ట్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రమ్గూడ, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్ నుంచి 40 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్ల ధరలు 1,20,00,000 నుంచి 1,50,00,000 వరకు ఉన్నాయంటే డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. సౌత్ ఇండియా మొత్తంలో మనం మంచి సిటీ పెరిగేది, మనకు పెట్టిన దానికి విత్ ఇన్ 3 years లో
నథింగ్ బట్ ట్వైస్ అయిపోతుంది. ఈ రకంగా మన ఇండియా మొత్తంలో ఎక్కడ చూస్తున్నా సరే ఈ రకంగా గ్రోతింగ్ అన్నది ఎక్కడ లేదు. కొంచెం ఆగింది అంతేగాని తగ్గడం అన్నది ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు కూడా. ప్రధాన వాణిజ్య కేంద్రాలకు చేరువలో ఉన్న ప్రాంతాలలో, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అలాగే ప్రణాళికాబద్ధమైన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్ శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తూ ఉండటంతో కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. రీసెంట్ గా కూడా గజం ధర 1,50,000 నుంచి 1,80,000 పలకడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ ఆక్షన్ జరిగితే అది కమర్షియల్ స్పేస్ తో ఉండటం వల్ల మరి కొంచెం పెద్ద ఏరియా అయితే 1.8 వరకు వెళ్ళింది, 1.8 or 1.9. తర్వాత చిన్న చిన్న బిట్లు ఏవైతే ఉన్నాయో అవి 3 lakhs వరకు కూడా మనం కోట్ చేయడం జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న క్లస్టర్లలో అక్కడక్కడ భూములుండటంతో ఎకరా, అరెకరా కొనుక్కుని వేర్ హౌస్లకు గిడ్డింగ్లకు ఇస్తున్నారు. గత ఏడాది గ్రేటర్ చుట్టూ 51 లక్షల చదరపు అడుగుల వేర్ హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్ కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్ మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో వేర్ హౌస్ల నిర్మాణానికి ఆయా ఈ కామర్స్ కంపెనీలు హైదరాబాద్ శివార్లలో భూములు కొంటున్నాయి. 2024లో జరిగిన గిడ్డంగుల లీజులలో మ్యానుఫ్యాక్చరింగ్ విభాగం వాటా 39% కాగా ఈ కామర్స్ 17%, రిటైల్ రంగం 14% మేర ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 3 క్లస్టర్లలో వేర్ హౌస్ల స్థలాలున్నాయి. అత్యధికంగా మేడ్చల్ క్లస్టర్లో వేర్ హౌస్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60% ఉండగా 2024 నాటికి 61% పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాలంటే ఇది బయ్యర్ మార్కెట్ అంటాము. మన తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేట, ఈ హైదర్నగర్ ఇవన్నీ ప్రయత్నాలతో కలుపుకుని ఇది కరెక్ట్ మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది. కానీ బ్రైట్ ఫ్యూచర్ మాత్రం 100% ఉంది. హైదరాబాద్ లో ఎప్పుడు కూడా 2-3 సంవత్సరాలు కొంచెం స్తబ్దత ఉంటుంది, అది కామన్. అది బట్ ఎప్పుడు కూడా 100% సేఫ్ జోన్, సేఫ్ ప్లేస్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ. రియల్ ఎస్టేట్ రంగంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల క్వార్టర్లీ, ఇయర్లీ నివేదికలు కూడా ఆశాజనకంగా ఉంటున్నాయి. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా వ్యవస్థ, అన్ని రకాల ఇండస్ట్రీస్ కి అవసరమైన మ్యాన్ పవర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో హైదరాబాద్ కు ఢోకా లేదన్నది ఓ రిపోర్ట్. అందుకే కూకట్పల్లి, ఉప్పల్, భగాయత్లలో జరిగిన భూముల క్రయ విక్రయాలలో రికార్డు నమోదైంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా కూకట్పల్లిలో గజం కమర్షియల్ భవనాల కోసం దాదాపు 2 లక్షల వరకు పలికింది. దీంతో మరికొన్ని చోట్ల రియల్ భూమిని సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వం కూడా లెక్కలు వేసుకుంటుంది. 3 ఏళ్ల కిందట కోకాపేట్లో అపార్ట్మెంట్ నిర్మాణానికి ఎకరా 100 కోట్ల రూపాయల ధర పలికింది. నార్సింగి, నానక్రామ్గూడలో కమర్షియల్ భవనం కట్టాలంటే భూమి ఎకరా 150 నుంచి 200 కోట్లు. ఇది హైదరాబాద్ లో భూమికి ఉన్న విలువ. హైదరాబాద్ లో భూమి విలువ పెరుగుతుందే గాని నయా పైసా కూడా తగ్గడం లేదు. హైదరాబాద్ లో భూమి కొనుగోలుకి దేశ విదేశీ సంస్థలు పోటీ పడుతున్నాయి. సంపాదించుకున్న సొమ్ముతో ఎక్కడో ఒక చోట ఓ 200 గజాలు కొందామని ఎగువ మధ్యతరగతి వాళ్లు కూడా హైదరాబాద్ లో భూమిపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో భూములకు డిమాండ్ పెరిగింది, ధరలకు రెక్కలొచ్చాయి.